ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కేకే మహేందర్ రెడ్డిపై తోట ఆగయ్య విమర్శలు చేయడం సరికాదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులపై కేకే మహేందర్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని అభివర్ణించడం వారి అవివేకమని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు బొల్లి రామ్మోహన్ అనే వ్యక్తి భూ అక్రమాలకు పాల్పడడంతో చట్టం చర్యలు తీసుకుంటే దానికి కేకే మహేందర్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారంటూ అనడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, సీనియర్ నాయకులు వెలుముల రాజిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కరెట్ల కొండలరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రామరెడ్డి, డైరెక్టర్లు కదిరే సత్యగౌడ్, రాగం కొమరయ్య, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఎండగడుతూ వాళ్ళను అరెస్టులు చేస్తే మరి ఈ యొక్క అరెస్టుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జు కేకే మహేందర్ రెడ్డి గారే ఈ అరెస్టు చేయించారని చెప్పి నిన్న తోట ఆగయ్య మాట్లాడుతూ ఉన్నాడు. తోట ఆగయ్యకే కాదు, ఆ కేటీఆర్కు పిచ్చిలేసింది, తోట ఆగయ్యకు కూడా పిచ్చిలేసింది. మీ పార్టీలు ఉన్నోళ్ళే అనుకుంటారు. కొంతమంది పనిచేసిన వాళ్ళు నిజంగా తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ వాళ్లకు పదవులు ఇవ్వలేదు, వాళ్ళను ఎక్కడ కూడా మీరు హక్కున చేర్చుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా నువ్వు ఆ పిచ్చి పిచ్చి మాటలు మానుకోకపోతే మాత్రం నీకు తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తామని చెప్పి ఇలా ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పత్రికా సమావేశం పెట్టి బొల్లి రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి అరెస్టు అయిన సందర్భంగా ఇది రాజకీయ కక్ష సాధింపు, ఇది కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యగా అభివర్ణించడం శోచనీయం. మీరు కళ్ళబొల్లి మాటలు మానుకోండి, నిజంగా మాటలు మాట్లాడండి. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వానికి సూచించండి, మేము నెరవేర్చే దిశగా పోతామని చెప్తున్నాం. కేకే మహేందర్ రెడ్డి, తోట ఆగయ్య గారు ఈ విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారని అనుకోకు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానేయి, లేకుండా నీకు తగిన బుద్ధి చెప్తానని కూడా ఈ మండల కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ తరఫున నేను హెచ్చరిస్తా ఉన్నాను.